హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ హౌస్ అనేది సేల్కి ఉందండి, దాని గురించి చెప్తున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఏమైనా యూస్ఫుల్ ఉంటే మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి, ఇది అమ్మకానికి ఉంది. ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదండి, దానికి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇలా ఇక్కడ వెళ్తుండగానే గేట్కి దగ్గరలోనే ఒక బోర్ వేసి ఉందండి, అదే చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ సంపు కూడా ఉంది, బోర్ ఉంది, సంపు ఉంది. ఇది మెయిన్ డోర్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పాను కదండి, చాలా బాగుంది. చాలామంది కూడా వస్తుంది. ఇది 150 యాడ్స్ అండి. సో ఇదంతా మన హౌస్కి పక్క నుంచి మొత్తం ఇక్కడ ఇండివిజువల్గానే కట్టారండి. ఇట్లా కొంచెం స్పేస్ వదిలేసి ఫస్ట్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఇది చాలా బాగుంది. ఇక్కడ తర్వాత రైట్ సైడ్లో ఇక్కడ బాల్కనీకి చిన్న డోర్ కూడా పెట్టారు. హౌస్కి ఇక్కడ అక్కడ అక్కడ కంపౌండ్ వాళ్ళకి డిస్టెన్స్ కొంచెం వదిలేసి అయితే కట్టారండి. ఇదంతా హాల్ మెయిన్గా ఎంటర్ అయిన తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పాల్ సీలింగ్ అండి, చూపిస్తున్నాను కదా అదే. తర్వాత ఇక్కడ వచ్చేసి మెయిన్గా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ఉంది. తర్వాత ఇది పూజా మందిరం అండి. పూజా మందిరానికి కిచెన్లో ఇవ్వకుండా ఇక్కడ సపరేట్గా ఇచ్చారు, ఇది బాగా అనిపిస్తుంది. అంటే డోర్స్ పెట్టి ఇచ్చారు, బాగుంది. ఎందుకంటే ఇండివిజువల్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది, కిచెన్లోకి ఉండకుండా. సో ఈ ప్లానింగ్ బాగానే ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది మన కిచెన్ అండి. ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ మనం కావాలంటే కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి 88 lakhs చెప్తున్నారు, బార్గెనింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బయటికి డోర్ అండి, ఇది సింక్ అనమాట. కిచెన్ నుంచి బయటికి డోర్ ఉంది, ఇలా మెట్ల కిందికి వచ్చింది. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ డైనింగ్ హాల్ కూడా సెట్ చేసుకోవచ్చు, ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో. తర్వాత ఇది మెయిన్గా కామన్ బాత్రూమ్ అండి, హాల్లో ఉంది. తర్వాత వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్లో హాల్ నుంచి ఇది మాస్టర్ బెడ్రూము. సో కలర్స్ బాగా అనిపిస్తున్నాయండి, అసలు పొడవులో ఉందండి ఇది. ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా బాగా అనిపిస్తుంది, అదే చూపిస్తున్నాను. ఇక్కడ డోర్స్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ ఉంది, బాగా అనిపిస్తుంది. ఆ వుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి ఇక్కడ ఇట్లా టాయిలెట్స్ ఇచ్చారండి, వాష్రూమ్. మొత్తం 3 వాష్రూమ్స్ ఇచ్చారు ఈ ఓవరాల్గా హౌస్కి. తర్వాత వచ్చేసి దాని పక్క నుంచే లెఫ్ట్ సైడ్లోనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, అక్కడ కూడా ఫాల్ సీలింగ్ చూపిస్తున్నాను. సో తర్వాత వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో విండోస్ కూడా అక్కడ బాల్కనీలోకి ఉన్నాయి అవి. సో డోర్స్ అయితే ఫినిషింగ్ బాగుంది, అలాగే డిజైనింగ్ కూడా చాలా బాగుంది. సో ఇది బాత్రూమ్ అని చెప్పాను కదా. తర్వాత వచ్చేసి ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ పూజ గది. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఓవరాల్గా. సో ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి వెళ్తే బాల్కనీ అండి, ఇట్లా స్పేస్ వదిలేసారన్నాను కదా. చుట్టూ మొత్తం హౌస్ ఇట్లా స్పేస్ వదిలేసి కట్టారండి. ఇక్కడ వచ్చేసి ఇంకొక బాత్రూమ్ అండి, 3వ బాత్రూమ్ ఇది. ఇక్కడ వెనక సైడ్ ఇచ్చారు, ఇది బాగా అనిపిస్తుంది, ఎందుకంటే బయట ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అది యూజ్ చేసుకోవడానికి. తర్వాత వచ్చేసి ఇది పైన అండి, ఇది 150 యాడ్స్ కాబట్టి ఇట్లా లాంగ్లో ఉంది, ఇట్లా వెడల్పులో లేదు, లాంగ్లో ఉంది. ఇట్లా చూపిస్తున్నాను కదా. సో ఇలా చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుందనేసి ఇట్లా చూపిస్తున్నానండి. ఇక్కడ హౌసెస్ కూడా చాలా అవుతున్నాయి, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, అలాగే జరిగినవి కూడా ఉన్నాయి, సేల్కి ఉన్నాయండి. ఎవరైనా కావాలంటే నేను నెంబర్ ఇస్తానండి, దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ బయట ఇక్కడ కిందికి దిగడానికి మెట్లు కూడా పెట్టేశారు, అంతా రెడీ ఉందండి. కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి, మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తారండి. తర్వాత వచ్చేసి ఇక్కడ రోడ్ చూపిస్తున్నాను. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ హౌస్ ఇది, ఎక్కువ లోపల కూడా లేదండి. ఫస్ట్ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది, సెకండ్ హౌస్ ఇది. అంతే అండి. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి, అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి కిందికి వెళ్ళడం అండి. సో ఓవరాల్గా ఫినిషింగ్ అంతా ఇలా ఉంది. ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ అవ్వండి, లేదంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే, ఇంకా బాయ్.